అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం గర్వించదగ్గ విషయమని ఉమ్మడి కూటమి ప్రభుత్వంపై పలువురు రాజకీయ నాయకులు అధికారులు హర్షం వ్యక్తం చేయడమే కాక తమ చిన్ననాటి సమయంలో ఇటువంటి పథకాలు లేక తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారమని గుర్తు చేసుకుని విద్యార్థులను ఉద్దేశించి మంచి విషయాలను తెలియజేసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీపీ వెంకటలక్ష్మి, సర్పంచ్ రమణి, టీడీపీ మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎంపీడీఓ యాదగిరి ఈశ్వరరావు, ఎంఈఓ టు సూరారెడ్డి తదితరుల చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతోంది. మనకు ఎండిఎం అనేది గత చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మన రాజవొమ్మంగి మండలంలో గర్ల్స్కి అయితే రెసిడెన్షియల్గా 2 ఈ జూనియర్ కాలేజీ ఉంది. ఏపీఆర్ వీళ్ళు వచ్చి కాలేజీలో మరి ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే ఇబ్బందికరంగా మరి ఉండేది. అటువంటి ఇది ఈరోజు మరి ఈ మంచి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం అమలు చేసింది. ప్రభుత్వాన్ని మనం ధన్యవాదాలు తెలుపు. మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి డొక్క సీతమ్మ గారిని పేరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఇంటిమేట్ అనేది అది చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఎందుకంటే ఇదే కార్యక్రమం మనం ఒక 5 ఏళ్ల క్రితం కూడా జరిగింది. కొంతమంది గుర్తుంటుంది. ఇదే గవర్నమెంట్ లో 5 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక 9 నెలలు మాత్రం కొనసాగి డొక్క సీతమ్మ అనేవారు చాలా గొప్పవారు. థ్యాంక్ యూ. చాలా మంచి ఫుడ్ మాకు పంపిణీ చేస్తున్న హై స్కూల్ హెచ్ఎం గారికి మరీ థ్యాంక్ యూ. మేము భోజనానికి వెళ్ళడానికి అప్పుడప్పుడు క్యారేజీలు తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉండేది. అలాగే క్యారేజీలు లేనప్పుడు కూడా భోజనానికి ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడైతే మరి డొక్క సీతమ్మ అనే భోజన పథకం ద్వారా మేము చాలా ఇబ్బంది లేకుండా ఆనందపడతాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ ఉమ్మడి కూటమిలో ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద 475 కళాశాలలో ఈ మధ్యాహ్నం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం చాలా గర్వకారం. ఎందుకంటే బాగా పేదవాడికి కాలేజీ నుంచి బయటికి వెళితే తిండి తినలేని పరిస్థితిలో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఈ మధ్యాహ్నం డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది స్టూడెంట్లు సుమారు 4,48,419 మందికి ఈ మధ్యాహ్నం భోజనం డొక్క సీతమ్మ గారి భోజనం ఉపయోగపడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి మా రాజవొమ్మంగి మండలం తరపు నుంచి పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మధ్యాహ్న భోజనం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో లాస్ట్లో పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అమలు చేయడానికి మరి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా జనవరి 4వ తారీఖు 2025లో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. సుమారు 4,48,419 మంది పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగం ఉందని మేము తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా రాష్ట్రంలో పిల్లలు చదువుకున్న తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటామని తెలియపరుస్తున్నాం.